హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను చూపించబోయేది టమాటో కందిపప్పు సాంబార్ విత్ ఆలూ జీరా ఫ్రై అండ్ సాఫ్ట్ రైస్. ఇట్స్ సూపర్ సింపుల్ ఓమ్లీ రెసిపీ, పర్ఫెక్ట్ ఫర్ బిజీ మామ్స్. ఇప్పుడు నేను కుక్కర్లో 2 గ్లాస్ అంతా కందిపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంత తీసుకోండి. ఇప్పుడు మనం కందిపప్పుని బాగా కడుక్కుందాము. ప్లీజ్ జింక్లో ఉన్న పాత్రలను అవాయిడ్ చేయండి. ఇప్పుడు కందిపప్పును బాగా కడిగిన తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకుంటున్నాను. ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళాము, అందువల్ల జింక్లో ఉన్న పాత్రలు కడగడానికి నాకు టైము దొరకలేదు. మేము ఇంటికి వచ్చే లోపలే లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడు నేను టమాటాలని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా కుక్కర్లోనే టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు బాగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ నేను 4 గ్లాసుల అంతా నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంతో పాటే సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు నేను సన్నగా తురుముకున్న కొబ్బరికాయని వేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 4 నుండి 5 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. 5 విజిల్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. జీరా ఆలూ ఫ్రై చేయడానికి ఇక్కడ నేను 8 నుండి 10 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్లో నీళ్లు తీసుకున్నాను. మనం నార్మల్గా ఆలుగడ్డలు కట్ చేసినప్పుడు అది బ్లాక్ కలర్ అయిపోతుంది. సో అందుకనే మనం కట్ చేస్తుండగా ఆ కట్ చేసిన ఆలుగడ్డలు నీళ్ళ లోపల పెట్టినట్టయితే అవి నల్లపడవు. ఇప్పుడు నేను ఆలుగడ్డని బాగా కడుక్కుంటాను, దానిపైన ఉన్న స్టార్చ్ అన్ని తీయడానికి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అంతా జీరా వేస్తున్నాను. ఇప్పుడు జీరా బాగా చటపట అన్న తర్వాత నేను కోసుకున్న ఆలుగడ్డలు వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 2 మినిట్స్ ఆలుగడ్డ ఫ్రై అవ్వడానికి అలాగే పెట్టేస్తాము. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేద్దాము, 1/2 టీ స్పూన్ అంతా, అండ్ బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండండి క్రిస్పీగా రావడానికి. కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇందులో మనం సాల్ట్ వేద్దాము అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వడానికి మూత పెడదాము. నేను వంట చేస్తున్నప్పుడు నాకు అమెజాన్ నుండి పార్సల్ వచ్చింది. ఇది డర్మాకో సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సిరం. ఇది స్పాన్సర్ అయితే అస్సలు కాదండి. ఈ సిరంని నేను దాదాపు 2 ఇయర్స్ నుండి వాడుతున్నాను. ఇది బాగా నాకు రిజల్ట్ ఇచ్చిందనమాట. సో అందుకనే మళ్ళీ కొనుక్కున్నాను. ఈ సిరం వాడుతున్నప్పటి నుండి నాకు పింపుల్స్ అనేది తగ్గిపోయిందనమాట. సో మీరు కావాలంటే వాడి చూడండి. మేము పార్సల్ ఓపెన్ చేస్తున్నప్పుడు మా పాప పరిగెత్తుకొచ్చి
తన చేతి మీద వేసుకొని రుద్దుకుంటుంది. ఇక్కడ నేను మళ్ళీ వచ్చి ఆలుగడ్డని బాగా కలుపుకుంటున్నాను సో దట్ అది మాడిపోకుండా. ఇప్పుడు ఇది 70% కుక్ అయిందనమాట. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీకు కారం ఎంత కావాలంటే అంత వేయొచ్చు. ఇక్కడ నేను దాంతోపాటు మ్యాగీ మసాలా కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఇక్కడ నేను కొత్తిమీర తీసుకుంటున్నాను కొద్దిగా. దీన్ని సన్నగా కట్ చేసుకొని ఆలు ఫ్రై మీద వేసేద్దాము. వేసిన తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకుందాము బాగా. ఇప్పుడు మన జీరా ఆలు ఫ్రై రెడీ. స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు ఇక్కడ కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత లోపలున్న కందిపప్పు బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. కందిపప్పు మళ్ళీ టమాటా ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఒక పాత్రకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సాంబార్ చేయడానికి. ఇప్పుడు ఒక పాత్రకు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. మేక్ షూర్ ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. దీని కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంది, అందుకే ఇందులో నేను నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. మీకు సాంబార్ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అకార్డింగ్ టు దట్ మీరు నీళ్లు వేసుకోవచ్చు. ఇది బాయిల్ అవుతున్నప్పుడు కలుపుతూ ఉండండి సో దట్ టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను బెల్లం ముక్క వేస్తున్నాను కొద్దిగా. టేస్ట్ ఇది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది సాంబార్లో. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. బెల్లం వేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. నేను 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరైతే అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు వేయండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇక్కడ నేను కొత్తిమీర కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుతూ ఉండండి. కొద్దిసేపట్లో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని 5 to 10 minutes ఉడికిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు తాలింపు వేస్తాము. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి తీసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, దాంతోపాటు కరివేపాకు వేసి సాంబార్లో వేసేద్దాము. కలుపుకున్న తర్వాత మూసేయండి సో దట్ దాని అరోమా బాగా ఉంటుంది. ఇంకో పక్కన నేను అన్నాన్ని కూడా ఉడికించేసాను. ఇక్కడ నేను డిఫరెంట్గా ప్రెజెంటేషన్ చేస్తామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ బౌలు తీసేటప్పుడు బౌలు చాలా వేడిగా ఉంది. ఇక్కడ నేను చేసుకున్న ఆలుగడ్డ వేస్తున్నాను. ఇప్పుడు మనం సాంబార్ వేస్తాము. ఎక్కడైతే మధ్యలో హోల్ చేసుకున్నామో అక్కడ. దీంతో పాటు నంచుకొని తినడానికి ఒకటి మజ్జిగ మిరపకాయని కూడా పెడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రుచికరమైన రెసిపీస్ని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత వీడియో కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.